హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అబీ ఫిల్మిక్ ఫైండ్స్. ఇప్పుడే ప్రీమియర్ హనుమాన్ మూవీ చూసొచ్చాను. ఈ మూవీకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని హైపు ఈ మూవీకి వచ్చింది. అది హీరో తేజ సజ్జా చేసుకున్న అదృష్టం అనుకుంటాను నేను. ఎందుకంటే ఎవరికో కానీ తగ్గదు రెండో సినిమాకే నేషనల్ వైడ్ క్రేజ్ రావడం అంటే. దానికి కారణం తేజ సజ్జాతో పాటు పేరు హనుమాన్. ఆ పేరు చాలు కదా. మనకి తెలిసిన పురాణాల్లోంచి కానీ చిన్నప్పటి నుంచి కానీ మనకి తెలిసిన ఒక పెద్ద సూపర్ మ్యాన్ ఎవరంటే మనకి హనుమాన్. సినిమా ఎలా ఉందో చూసుకుంటే ముందు దీని చుట్టూ చాలా కాంట్రవర్సీస్ ముడిపడి ఉన్నాయి. అంటే సానుభూతి కానీ భక్తి పవరు ఇలాంటివన్నీ ఈ మూవీకి లింక్ అయి ఉన్నాయి. అటువంటి ఎమోషన్స్ నుంచి ఈ మూవీ ఎలా ఉందో నాకు అనిపించింది చెప్తాను. నాకు అనిపించిందే కాదు, నాతో పాటు మంచి భక్తులు అంటే హనుమాన్ భక్తులు ఇద్దరిని పెట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే జెన్యూన్ రివ్యూ రావడానికి తీసుకెళ్ళాను. ఫస్ట్ కాంట్రవర్సీ ఏంటంటే దిల్ రాజు థియేటర్స్ ఇవ్వలేదు, తక్కువ ఇచ్చాడు అని చెప్పేసి ఈ సినిమా మీద ఒక సానుభూతి ఏర్పడింది. అంటే చిన్న సినిమాని తొక్కేస్తున్నారు అన్న సానుభూతి ఏర్పడింది. అది కాకుండా ప్రతి టికెట్లోంచి ₹5 అయోధ్యకి వెళ్తాయి అని చెప్పేసి మెగాస్టార్ గారు అనౌన్స్ చేయడం. తర్వాత మెయిన్గా ఆదిపురుషు మీద ఉన్న కోపం జనాల్లో. ఎందుకంటే 600 కోట్లు పెట్టి అంత పెద్ద స్టార్ని ఆదిపురుషు మొత్తం నాశనం చేసేసాడన్న కోపం కూడా జనాల్లో గట్టిగా ఉంది. దీంట్లోంచి ఈ హనుమాన్ రిలీజ్ అయింది. గాడ్ బేస్డ్ మూవీస్ అంటే జనాలకి ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. మెయిన్ భక్తులకైతే వాళ్ళు ఆరాధించే దేవుణ్ణి మెయిన్ మీద చూసి అతను చేసే వండర్స్ని చూసుకొని మెస్మరైజ్ అయిపోదాం అనుకుంటారు. దానిని ప్రశాంత్ వర్మ అయితే 100కి 100% బాగా యూజ్ చేసుకున్నాడు. ప్రశాంత్ వర్మ తీసిన 3 సినిమాల్ని ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ సినిమాలో పెట్టి చాలా కసిగా తీశాడు. ఈ సినిమా విషయానికి వస్తే మెయిన్గా మాట్లాడుకోవాల్సింది విఎఫ్ఎక్స్ వర్క్. ఇది ఇంత లో బడ్జెట్లో ఇంత గ్రాండ్గా ఎలా చూపించాడైతే నాకైతే అర్థం కాలేదు. విజువల్స్ అయితే అసలు ఒక వండర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ నెక్స్ట్ మూవీస్కి చాలా మూవీస్కి ఒక మంచి రెఫరెన్స్ కింద ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో బాగా హైప్ రప్పించింది ఏంటంటే మ్యూజిక్. గౌరహరి, ఎంఎం కీరవాణి శిష్యుడు అనొచ్చు. శిష్యుడు కాదు, శిష్యుడు అంటే అనొచ్చు. ఇంకా ఆ లెవెల్లో కొట్టాడు. శ్రీరామదూత స్తోత్రం వస్తున్నప్పుడైతే మామూలుగానే దానికి జనాలు చాలా కొంచెం ఎడిక్ట్ అయిపోయి ఉంటారు. దాన్ని థియేటర్లో ఈ విజువల్స్లో చూస్తుంటే అంటే ఒక్కొక్కడికైతే పూనకాలు వస్తూ ఉంటాయి. మ్యూజిక్ అయితే డైరెక్టర్ మైండ్ సెట్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా సింక్ అయింది. అసలు ఎక్కడా తగ్గలేదు. మ్యూజిక్ విజువల్స్ అయితే మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. ఇది పక్క నుంచితే స్టోరీ పరంగా అయితే ఇది చిన్నపిల్లల స్టోరీ. అంటే ఒకడు విలన్ ఉంటాడు, హీరో ఎదిరించాలి. ఆ హీరోకి ఏంటంటే హనుమాన్ నుంచి వచ్చిన శక్తులు మనోడికి జోడై ఉంటాయి. అదే పూర్తిగా భక్తి సినిమా, ఇది హనుమంతుడి సినిమా అన్న మైండ్ సెట్లోంచి తీసేయండి. ఇది ఏంటంటే ఒక నార్మల్ పర్సన్కి పవర్స్ వస్తే ఎలా ఉంటుందో అంతే. దానికి హనుమాన్ని జోడించి హైప్ రప్పించారు అనమాట. ఈ మూవీ కనుక దిల్ రాజు గారి మీద వ్యతిరేకత, ఆదిపురుషు మీద ఉన్న కోపం, దేవుడి మీద ఉన్న ప్రేమ, ఈ 3 నరిచైపోయి జనాల్లోకి వెళ్ళింది అనుకోండి, ఈ సినిమాని ఎవడ ఆపలేడు. గుంటూరు కారం లాంటి 2-3 సినిమాలు వచ్చినాయి కానీ ఎవడ ఆపలేడు. అలా వెళ్ళిపోద్ది. ఎందుకంటే దేవుడి పేరు మీదకి ఉన్న పవర్ అలాంటిది. ఓవరాల్గా షార్ట్కట్లో చెప్పేమంటే పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ మెయిన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సీక్వెన్స్, ప్రీ ఇంటర్వెల్, లాస్ట్ 15 minutes పిచ్చెక్కిస్తాయి మనల్ని. నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ల్యాగ్ సీన్స్, సెకండ్ హాఫ్లో ఫస్ట్ 20 minutes, థర్డ్ సడన్గా హీరోకి సిస్టర్ మీద లవ్ కలగడం, దాన్ని వెంటనే సింపుల్గా లాజిక్ లేకుండా ఫినిష్ చేయడం, చాలా చోట్ల లాజిక్లు మిస్ అవ్వడం అలాంటివి ఉన్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే సినిమా చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. భక్తులైతే పరవశించిపోతారు. అంటే హనుమంతుడిని చూసిన ఫీలు భక్తులకి కలగొచ్చు. ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. నమస్తే. బాయ్.